సొంత పార్టీపై అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దారెటు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. పార్టీతో దూరంగా ఉంటున్న కవిత ప్రత్యామ్నాయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారనే ఊహాగానాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. ఇక సోమవారం కవితతో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు దామోదరరావుతో పాటు పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జి గండ్ర మోహన్ రావు సమావేశమయ్యారు. కవితను బుజ్జగించేందుకు ఆ ఇద్దరు నేతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తుంది. తన యాక్షన్ ప్లాన్ను అమలు చేసే దిశగా కవిత అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతికి సంబంధించి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు. సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశామన్నారు. టీజీబీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందన్నారు. ఇటీవల కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వ్యక్తిగతంగా రాసిన ఒక లేఖ లీక్ కావడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. దానిపై కవిత స్పందిస్తూ తన లేఖ ఎలా లీక్ అయిందంటూ ప్రశ్నించారు. పార్టీలో కోవట్లు ఉన్నారని, కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ మండిపడ్డారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి.